హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, రోజు వీడియోలో నేను వన్ మోర్ స్టైలిష్ ట్రూ వైర్లెస్ ఇయర్బడ్స్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేయబోతున్నాను. సో ఒక 10 days నుండి అయితే నేను ఇయర్బడ్స్ని యూజ్ చేస్తున్నాను. సో నా పర్సనల్ ఇయర్బడ్స్ లాగా. సో నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో వన్ ఆఫ్ ది ప్రీమియం ఇయర్బడ్స్ అని చెప్పొచ్చు ఇవి. సో దీని ప్రైస్ చూసుకుంటే మనకు 1000 రూపీస్ వరకు అయితే ఉంది అమెజాన్లో చూసుకుంటే. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుండి మీరు ఈ ప్రోడక్ట్ అయితే పర్చేస్ చేయవచ్చు. అండ్ సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇదే మనకు వన్ మోర్ ట్రూ వైర్లెస్ ఇయర్బడ్స్ యొక్క బాక్స్ మీద చూసుకుంటే మనకు వన్ మోర్ బ్రాండింగ్ అయితే ఉంది. కింద చూసుకుంటే డిజైన్ అవార్డ్ 2019 అని ఉంది. అండ్ రైట్ సైడ్లో మనకు కాల్కామ్ యాప్టెక్స్ టెక్నాలజీ అని ఉంది. సో దీంట్లో మనకు కాల్కామ్ యాప్టెక్స్ టెక్నాలజీ కూడా ఇంటిగ్రేట్ అయి ఉంది. ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అంతా కూడా ఉన్నాయి. సో మనం ఫస్ట్ అయితే సీల్ని ఓపెన్ చేద్దాము. సీల్ ఓపెన్ చేసి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి అండ్ ఇయర్బడ్స్ ఎలా ఉన్నాయి అదంతా కూడా చూద్దాము. సో ఇక్కడ బాక్స్ మనకు ఓపెన్ అని ఉంది కదా, సో ఓపెన్ అయితే చేద్దాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు ఇయర్ ఫోన్స్ యొక్క డిజైన్ అంతా కూడా ఉంది. సో మీరు ఇక్కడ చూడవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ప్యాకింగ్ అయితే చాలా అంటే చాలా ప్రీమియం ఉంది. నార్మల్ మొబైల్ ఫోన్ చూస్తాం కదా, సో మొబైల్ ఫోన్స్ ప్యాకింగ్ కన్నా ఎక్సలెంట్ ఉంది. సో బాక్స్ క్వాలిటీ అండ్ ప్యాకింగ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో మనకి ఇయర్ ఫోన్ బాక్స్ చూసుకుంటే ఈ విధంగా ఉంది. సో మనం ఓపెన్ అయితే చేయవచ్చు బటన్ని క్లిక్ చేసి. అండ్ బ్యాక్ సైడ్ మనకైతే ఛార్జింగ్ పోర్ట్ ఉంది. అండ్ ఇది కూడా చాలా చిన్నగా ఉంది, ఎక్స్ షేప్లో ఉంది. అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే చాలా ప్రీమియం ఉందని చెప్పవచ్చు. నెక్స్ట్ మనకు ఇయర్ బడ్స్ ఉన్నాయి. సో ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ ఇవి. సో దీన్ని తీద్దాము. ఇయర్ బడ్స్ చూసుకుంటే మనకి ఇవి చాలా ప్రీమియం కనబడుతున్నాయి. గోల్డ్ కలర్ ఇది. సో మనకు బ్లాక్ కలర్లో కూడా ఉంది. సో ఇది మనకు మెటల్ మ్యాటే ఫినిష్తో వస్తుంది. సో చూడడానికి అయితే చాలా ప్రీమియంగా ఉన్నాయి. అండ్ ఇట్ సైడ్ చూసుకుంటే మనకి ఇది సాఫ్ట్ సిలికాన్ ఫినిష్తో అయితే వచ్చింది. సో మనకు ఈ క్వాలిటీ కూడా బాగుంది. సో మనం ఇయర్స్లో పెట్టుకున్నప్పుడు కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో మంచి క్వాలిటీ రబ్బర్ని అయితే యూజ్ చేశారు. సో ఇక్కడ మనకి ఇయర్ హుక్స్ కూడా ఉన్నాయి గ్రిప్ కోసం. సో ఇప్పుడు మనం బాక్స్లో పెడదాం దీన్ని. సో బాక్స్లో పెట్టగానే మనకి ఇవి ఆన్ అయితే అవుతాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. సో మనకైతే దానికి పవర్ అందుతుంది. సో మనకు ఛార్జింగ్ అయితే అవుతాయి ఆటోమేటిక్గా. సో మీరు ఇక్కడ చూడవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇంకొక బాక్స్ ఉంది. సో ఈ బాక్స్లో చూసుకుంటే మనకు చాలా యాక్సెసరీస్ అయితే ఇచ్చారు. సో ఇది ఒక కవర్. మనకు ఆ బాక్స్ని అయితే దీంట్లో పెట్టుకోవచ్చు. సో మన ఇయర్ సో సేఫ్టీ కోసం అయితే ఇచ్చారు. సో బాగుంది దీని క్వాలిటీ కూడా మనకు. అండ్ నెక్స్ట్ మనకు మైక్రో యూఎస్బీ కేబుల్ ఇచ్చారు ఛార్జింగ్ కోసం. సో టైప్ సి ఇచ్చి ఉంటే ఇంకొంచెం బెటర్ ఉండేది. సో ఇంకా మైక్రో యూఎస్బీలోనే ఉన్నారు వీళ్ళు. అండ్ ఒక 3 pairs ఆఫ్ ఇయర్ బడ్స్ని అయితే ఇచ్చారు డిఫరెంట్ సైజెస్వి. సో ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనకు ఒక 2 pairs ఆఫ్ ఇయర్ హుక్స్ కూడా ఇచ్చారు. సో మనకి ఇది గ్రిప్ కోసం అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇంకొక బాక్స్ అయితే ఉంది. సో ఈ బాక్స్లో చూసుకుంటే మనకు స్టిక్కర్ ఉంది వీళ్ళ బ్రాండ్ది. అండ్ ఇంకా వారంటీ ఇన్ఫర్మేషన్, యూజర్ గైడ్ అండ్ వీళ్ళ క్యాటలాగ్. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక బుక్ కూడా ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ బుక్లో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా మీరైతే చెక్ చేయవచ్చు. సో ఓవరాల్గా బాక్స్లో ఉన్న కంటెంట్స్ అయితే ఇవి. సో ఇక మనం ఇయర్బడ్స్ విషయానికి వచ్చినట్లయితే సో ఇలా క్లిక్ చేయగానే మనకైతే బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో 2 ఇయర్బడ్స్ని అయితే బయటకు తీద్దాం. సో బయటకు తీయగానే 2 కూడా ఆటోమేటిక్గా ఒకదానికొకటి పేర్ అయితే అయిపోతుంది. సో మనకు బ్లూటూత్లో ఇక్కడ ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేస్తే వన్ మోర్ స్టైలిష్ TWS అని కనబడుతుంది. సో దాన్ని కనెక్ట్ చేయండి. సో ఒక్కదాన్ని కనెక్ట్ చేస్తే చాలు 2 కూడా మనకైతే కనెక్ట్ అయిపోతాయి. సో ఇప్పుడు మనకు ప్రజెంట్ దీనికి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. సో ఈ వన్ మోర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే మనకు అప్డేట్ని అయితే చేసుకోవచ్చు. సో నేను కింద లింక్ వదిలేస్తాను, అక్కడ మీరు చెక్ చేయండి. అప్డేట్ ఎలా చేయాలో మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో అప్డేట్ చేశాక మనకు ఫంక్షనాలిటీస్ అయితే చేంజ్ అయ్యాయి. సో 2 seconds పట్టుకుంటే మన బటన్ని మనకు పవర్ ఆన్ అవుతుంది. 4 seconds పట్టుకుంటే మనకు పవర్ ఆఫ్ అవుతుంది. అండ్ డబుల్ క్లిక్ చేస్తే మనకు కాల్ని ఆన్సర్ చేయవచ్చు అండ్ కాల్ని కట్ చేయవచ్చు. మనం 3 times క్లిక్ చేస్తే బటన్ని మనకు వాయిస్ అసిస్టెంట్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ మనం డబుల్ క్లిక్ చేస్తే మనకు ప్లే పాజ్ అవుతుంది. నెక్స్ట్ ట్రాక్కి వెళ్ళాలంటే రైట్ ఇయర్ బడ్ని మనము 2 seconds క్లిక్ చేసి పట్టుకుంటే మనకు నెక్స్ట్ సాంగ్కి వెళ్తుంది. అండ్ మనం ప్రీవియస్ సాంగ్కి వెళ్ళాలంటే లెఫ్ట్ ఇయర్ బడ్ని మనం 2 seconds వరకు హోల్డ్ చేసి పట్టుకుంటే మనకు ప్రీవియస్ ట్రాక్ అయితే వెళ్తుంది. అండ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేయాలంటే మనము రైట్
బర్డ్ని మనం ఒకసారి క్లిక్ చేస్తే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, అండ్ లెఫ్ట్ బర్డ్ని మనం ఒకసారి క్లిక్ చేస్తే మనకు వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు వాల్యూమ్ ఇంక్రీజ్ చేయొచ్చు, కాల్స్ లిఫ్ట్ చేయొచ్చు, నెక్స్ట్ సాంగ్, ప్రీవియస్ సాంగ్, వాయిస్ అసిస్టెంట్, వీటన్నిటిని కూడా ఫంక్షనాలిటీస్ అయితే యూజ్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఇక మన ఇయర్బడ్స్ విషయానికి వచ్చినట్లయితే సో ఇయర్బడ్స్ యొక్క బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో మనకు చాలా ప్రీమియంగా ఉన్నాయి అండ్ కంఫర్ట్గా కూడా ఉన్నాయి. ఇయర్స్లో పెట్టుకుంటే కూడా ఎటువంటి పెయిన్ అలాంటివి అయితే ఇష్యూస్ అయితే ఏం లేవు, చాలా కంఫర్ట్గా ఉన్నాయి అండ్ గ్రిప్ కూడా చాలా బాగుంది. ఇయర్స్ నుండి అయితే అంత ఈజీగానైతే కింద పడిపోవట్లేదు. సో మనకు బిల్డ్ క్వాలిటీ కానీ కంఫర్ట్ కానీ చాలా బాగుందని చెప్పవచ్చు. నెక్స్ట్ మనం బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే బ్యాటరీ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది. సో ఇయర్బడ్స్ మనకు దగ్గర 4 hours వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తున్నాయి. అంటే మీరు 100% వాల్యూమ్లో ఉంటే ఈ కేస్ ఉంటుంది కదా, ఈ కేస్ని యూజ్ చేసుకుని మనము 3 times వరకు అయితే ఛార్జ్ చేసుకోవచ్చు ఇయర్బడ్స్ని. అంటే దగ్గర ఒక 12 hours వరకు అయితే మనకు కంప్లీట్గా ఛార్జింగ్ అయితే వస్తాయి, బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తాయి ఈ కేస్ని యూజ్ చేసుకొని మనము ఇయర్బడ్స్ని యూజ్ చేస్తే. సో నాకైతే నేను ఒక 1 week మొత్తం ఈ ఛార్జింగ్ పెట్టకుండానే యూజ్ చేశాను. డైలీ ఒక 3 hours వరకు అయితే యూజ్ చేస్తాను నేను. సో ఒక 1 week మొత్తం అయితే యూజ్ చేశాను ఛార్జింగ్ పెట్టకుండా ఒక 70% ఆడియో వాల్యూమ్లో. సో మనకైతే బ్యాటరీ బ్యాకప్ ఎక్సలెంట్ ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ దీని ఆడియో క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే సో మ్యాక్సిమం మనకు బ్లూటూత్ ఇయర్ ఫోన్స్లో కానీ లేకపోతే ట్రూ వైర్లెస్ ఇయర్బడ్స్లో కానీ మనకు ఆడియో క్వాలిటీ అనేది కాంప్రమైజ్ అయితే అవుతుంది. ఎస్పెషల్గా బేస్ అనేది చాలా యావరేజ్ ఉంటుంది ట్రూ వైర్లెస్ ఇయర్బడ్స్లో. కాకపోతే దీంట్లో చూసుకుంటే మాత్రం మనకు చాలా అంటే చాలా బాగుంది ఆడియో క్వాలిటీ. సో నార్మల్గా ట్రూ వైర్లెస్ ఇయర్బడ్స్తో కంపేర్ చేస్తే నార్మల్వి దాంతో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా బెటర్ ఉంది. సో మనకు ఆడియో క్వాలిటీ అనేది సో వోకల్స్ ఉంటాయి కదా, చాలా క్రిస్ప్గా అండ్ క్లియర్గా వినబడుతున్నాయి అండ్ మనకు ఇన్స్ట్రుమెంటల్స్ కూడా చాలా బాగా నీట్గా వినబడుతున్నాయి. అండ్ ఎస్పెషల్లీ బేస్ అయితే ఎక్సలెంట్ ఉంది. సో నార్మల్ ట్రూ వైర్లెస్ ఇయర్బడ్స్లో చూసుకుంటే మనకు అంత మంచి బేస్ అయితే ఉండదు. కాకపోతే దీంట్లో బేస్ చూసుకుంటే మాత్రం టాప్ నాచ్ ఉంది, ఒక ప్రీమియం క్వాలిటీ బేస్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా ఆడియో క్వాలిటీ పరంగా చూసుకుంటే మాత్రం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. సో మీ హైయెస్ట్ ప్రయారిటీ ఆడియో అయితే మాత్రం ఇయర్ ఫోన్స్ అయితే ట్రూ ఇయర్ ఫోన్స్లో చూసుకుంటే మాత్రం ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అవుతాయి. అండ్ బ్యాటరీ బ్యాకప్ కూడా మనకు చాలా బాగుంది. అండ్ దీంట్లో మైనస్ పాయింట్ చూసుకుంటే ఇది మనకు వాటర్ రెసిస్టెన్స్ అయితే రాదు, దీంట్లో మనకి ఐపీ రేటింగ్ అయితే లేదు. సో మనకి స్వెట్ ప్రూఫ్ కూడా కాదు. సో మనం వర్కౌట్స్కి వెళ్ళినప్పుడు, జిమ్కి వెళ్ళినా కానీ లేకపోతే ఎక్కడైనా వాహనాలు దర్శినా కానీ సో మనకి ఇది పాడైపోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇది మనకి ఐపీ రేటింగ్ అయితే లేదు, ఇది నాకు ఒక మైనస్ పాయింట్ అనిపించింది. అండ్ ప్రైస్ చూసుకుంటే కూడా మనకి దీని ప్రైస్ 1000 రూపీస్ వరకు అయితే ఉంది. సో ప్రైస్ కూడా కొంచెం ఎక్కువనే ఉంది. ఇంత ప్రైస్ పెట్టినప్పుడు అట్లీస్ట్ ఐపీ వాటర్ రేటింగ్ ఇచ్చినా కూడా ఇంకొంచెం బెటర్ అయితే ఉండేది. సో మేజర్గా మైనస్ పాయింట్స్ చూసుకుంటే సో ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది అండ్ అదేవిధంగా దీంట్లో మనకు ఎటువంటి వాటర్ రెసిస్టెన్స్ అయితే లేదు. సో ఈ రెండు కొంచెం ఇంప్రూవ్ చేసి ఉంటే బెటర్ అయితే ఉండేది. సో అది తప్ప మనకు మిగతా అన్ని విషయాల్లో చాలా అంటే చాలా బాగుంది. సో ఆడియో క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది. సో మీకు మంచి ప్రీమియం ఆడియో క్వాలిటీ ఇయర్ ఫోన్స్ కావాలంటే ఇవి మీకు మంచి ఆప్షన్ అవుతాయి. డిజైనింగ్ బాగుంది, బిల్డ్ బాగుంది, బ్యాటరీ లైఫ్ చాలా బాగుంది. సో ఓవరాల్గా నా రివ్యూ అయితే ఇది. సో ఒకవేళ ఇవి మీకు కొనాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్స్లో లింక్స్ వదిలేస్తాను, అక్కడ నుండి అయితే పర్చేస్ చేయొచ్చు. సో ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఫస్ట్ మన ఛానల్కి వచ్చి ఉంటే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.